ఎన్టీఆర్ మనతో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఎన్టీఆర్, మీ సినిమా హిట్ సాధించినందుకు. ఈ హిట్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఈ సినిమా పరంగా చూసుకుంటే ఎంజాయ్మెంట్ ఇంకా ఎక్కువగా ఉందండి. అంటే ఇట్స్ బికాజ్ మెహర్ రమేష్ కొత్త దర్శకుడు అవడం వల్ల నాకు ఒక ప్రత్యేకంగా ఎన్టీఆర్ సినిమా అంటే కత్తి పట్టుకోవడం లేదా బాంబులు వేసడం లేదా భారీగా డైలాగులు ఉండడం, ఈ మొనాటనస్ ఇమేజ్ నుంచి కొంచెం రాఖీ అనే సినిమా బయటికి తీసుకొచ్చిందండి. మోర్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ కానివ్వండి లేదా అమ్మాయిల వైపు ఇది కానివ్వండి. దాని తర్వాత యమదంగా ఇట్స్ టోటల్ మేక్ ఓవర్, సోషియో ఫ్యాంటసీ ఇదంతా. కంట్రీ స్పెషల్గా నాకు చెప్పాలంటే ఇమేజ్ మేక్ ఓవర్కి ఒక బ్రేక్ అండి. ఇంకా దీంతో ఇంకా టోటల్గా అటు యూత్ని కూడా కొంచెం ఎన్టీఆర్ సినిమాలు అంటే యూత్ లేదా అమ్మాయిలు కొంచెం తక్కువ వస్తారని అందరూ బయట అనుకుంటూ ఉంటారు. బట్ ఈ ఫిల్మ్తో నాకు తెలిసి ఆ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ ని కూడా ఫిల్ అయిపోతుంది, ఇంకా అలాగే ఉండిపోతుంది. మీరు ఈ సినిమాలో ట్రై చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే ఆయన్ని మీరు ఎలా ఎంకరేజ్ చేశారు? చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇప్పుడు కొత్త దర్శకుడు అనేది ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయడం అనేది కాకుండా కొత్తగా ఎవరు వచ్చినా ఇండస్ట్రీలోకి అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త దర్శకుడు వచ్చినప్పుడు తనకి ఒక టీం ఉంటుంది, వాళ్ళు కొత్త వాళ్ళే. ఇప్పుడు తన ద్వారా వాళ్ళకి పని దొరుకుతుంది, వాళ్ళ ద్వారా ఇంకో కొత్త వాళ్ళకి ఇంకో 20 మందికి పని దొరుకుతుంది. సో ఇండస్ట్రీలో కొత్తగా ఇంకో 50 మందికి 70 మందికి పని కల్పిస్తున్నాం. సో దాంతో ఏంటంటే ఈరోజు హీరోలు ఎక్కువైపోయారు, దర్శకులు తక్కువైపోయారు తెలుగు ఇండస్ట్రీలో. సో ఎవరు చూసుకున్నా కూడా నలుగురు పెద్ద డైరెక్టర్లతో తప్ప మిగతా ఎవరితో చేయడానికి కూడా అందరూ భయపడుతున్నారు. సో ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంకో కొత్త దర్శకుడు వచ్చేసరికి అంటే డైరెక్టర్లు పెరిగిపోతారు, హీరోలు పెరుగుతారు. కరెక్ట్గా సమానంగా అందరికీ ఒక చాయిస్ ఉంటుంది సినిమాలు చేసుకోవడానికి. కలకాలంగా అంటే కలకల్లాడిపోతూ ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ కూడా. అశ్విని దత్ లాంటి ఒక పెద్ద నిర్మాత మీ నుంచి ఒక ఏడాదికి ఒక సినిమా మీతో చేస్తాను అని చెప్పారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే ఆయన అంతలా ఇంప్రెస్ కావడానికి కారణాలు ఏంటి? చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. అంటే ఇప్పుడు ఒక హీరోతో సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్ అంతకంటే ఆనందంగా ఉండడం కంటే ఇంకేం కావాలండి? ఇంకా అందరికీ కావాల్సింది అదే, అందరూ ఆనందంగా ఉండాలి. నాకు ముఖ్యంగా ఏంటంటేనంటే నాకు పెద్ద పట్టింపులు ఉండవండి సినిమా చేసేప్పుడు. నాకు ఫలానా ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, నాకు 5 స్టార్ హోటల్ పెట్టాలి, ఇది ఉండాలి, నాకు అదంతా ఉండదండి. నాకు ఎంతసేపు సరదాగా ఉంటే షూటింగ్ అసలు అహంకారం అనేది లేదు ఎన్టీఆర్ అని చెప్పేసి కూడా చాలా మంది అదే. అంటే మేబీ నాకు చిన్నప్పటి నుంచి కూడా, బికాజ్ అది ఫ్రాంక్ గా చెప్పాలంటే మా అమ్మ నన్ను పెంచిన విధానం అదండి. అంటే నిజంగా తనకే ఆ ఘనత దక్కాలి. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాది కొంచెం అంత ఈజీగా స్మూత్ రేస్ కాదండి లైఫ్. నాది బాగా అల్లరి చిల్లర చేస్తుంటారు. అల్లరి చేసేవాడినండి, బట్ అల్లరి చేయడానికి టైం దొరికేది కాదండి నాకు. అంటే ప్రతి దాంట్లో ఒక దగ్గర డాన్స్ నేర్చుకునేవాడిని, ఇంకో దగ్గర బ్యాడ్మింటన్ నేర్చుకునేవాడిని, ఇంకో దగ్గర చదువులు చూసుకునేవాడిని. ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నానే తప్ప ఎంజాయ్ చేసుకునే ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు. సరే ఫైనల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడైనా ఎంజాయ్ చేసుకుందాం అంటే ఇక్కడ కూడా దొరకట్లేదండి. ఒక ఇదంతా ఏమో సినిమాలు హిట్ అవ్వాలి, కొత్తగా ఎంటర్ సినిమాలు హిట్ అవ్వాలి, అందరూ మెప్పులు పొందాలని ఒక రేటు, దాని తర్వాత బరువు ఎలా తగ్గాలని ఇంకోటి మొదలు. సో ఎంతసేపు ఎన్టీఆర్ గారు సార్ ఇప్పుడు మనం వైజాగ్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీదేవి ప్రత్యక్ష స్థలంలో ఉన్నారు. అక్కడ కంత్రి సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుదాం. ఓవర్ టు శ్రీదేవి. థ్యాంక్ యూ బిందు అండ్ యశోనాథ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఈ రోజు విశాఖ జిల్లాలో 40 సెంటర్లకు పైగా కంట్రీ సినిమా సక్సెస్ఫుల్ గా ఆడుతూ ఉంది. దీని మీద కొంతమంది అభిమానులు హైదరాబాద్ స్టూడియోలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ తో ఇంటరాక్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా చెప్పండి, హైదరాబాద్ స్టూడియోలో మనకి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన మీరు ఏ ప్రశ్న అడుగుతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ హిట్ కొట్టారు బ్యాక్ టు బ్యాక్. ఈ చిత్రంలో 3వ పాటలో చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. దీనికి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు 3వ పాటకి అద్భుతంగా డాన్స్ చేశారు. దీనికి ఏమి ప్రాక్టీస్ చేశారా లేదా స్పాంటానియస్ గా చేశారా తెలియజేస్తున్నారు? ఎలా స్పాంటేనియస్ చేస్తారా, దాని కొంచెం ప్లాన్ చేస్తున్నారని అడుగుతున్నారు. అంటే ముఖ్యంగా స్పాంటేనియస్ గానే ఉంటుందండి. ఇప్పుడు నేను బేసిక్ డాన్స్ లో అంటే కూచిపూడిలో 12 ఏళ్ళు శిక్షణ పొందాను, కానీ సినిమా డాన్స్ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుందండి. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఒకటి బాగా అడ్వాంటేజ్ గా ఉంటుంది. దానివల్ల కూచిపూడి చేయడం వల్ల ఏంటంటే అందరూ నేను భరతనాట్యం చేస్తానంటారు.
కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే భరతనాట్యం మన రాష్ట్రానికి చెందింది కాదు, కూచిపూడి మన రాష్ట్రానికి చెందింది. సో అక్కడ కూడా నాకు రాష్ట్ర భావన ఎక్కువ ఉంది. సో మన రాష్ట్రానికి చెందిన డాన్స్ నే నేర్చుకున్నాను. సో నేను కూచిపూడి నేర్చుకున్నాను. స్పెసిఫిక్ గా మీరేం వర్కౌట్ చేశారు? దీనికి పెద్ద వర్కౌట్ ఎప్పుడు లేదండి. అంటే అదేంటో మళ్ళీ అదృష్టమే అనుకోవాలండి. మరి అభిమానులు వాళ్ళందరూ చూపించే ఆ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, బాగా డాన్స్ చేస్తాననే ఎక్స్పెక్టేషన్స్ కాన్స్టెంట్ గా రింగ్ అవుతా ఉంటుంది. సో ఎప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ అంటూ ఏది ఉండదండి. అది ఏంటో అది అలా చూడగానే వచ్చేస్తా ఉంటుంది స్టెప్స్ అంతే. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే శ్రీదేవి అడిగించండి ఇంకో ప్రశ్న. చెప్పండి, ఎన్టీఆర్ ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, మీరేం అడుగుతున్నారు? ఆ డైలాగ్స్ తాతయ్య గారిని చూసి నేర్చుకుంటే, లేకపోతే ఈయన ఎమోషన్లో చూసిన డైలాగ్ చూస్తుంటే, ఒక సినిమా చూస్తే ఆ డైలాగ్ చూస్తే ఎవరికి ఆధారం కూడా ఉంది. ఎన్టీఆర్ని ప్రజెంట్ దగ్గర చూసినట్టుగా ఉందండి. సో ఎన్టీఆర్ గారు కాదు కనుక కానీ పెద్ద ఆయన చూసినట్టుగా ఉంది మాకు. ఆ దానికి ఆయన తాతయ్య గారిని నేర్చుకుంటా, లేకపోతే ఈయన ఎమోషన్లో నేర్చుకుంటా అని మాకు. మీరు సినిమా చూసారా? సినిమా చూసామండి. సరే, ఇప్పుడు మనకి ఎదురుకుండా మనకి ఎన్టీఆర్ కనిపిస్తున్నారు, మీరు ఏం అడుగుతున్నారు ఆయన? మేము అదే డైలాగ్స్ చూస్తే తాతయ్య గారిని నేర్చుకుంటా, లేకపోతే ఈయన నేర్చుకుంటా. నేర్చుకున్నారా? తాతగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు. ముఖ్యంగా మీ అభిమానానికి కృతజ్ఞతలు. చాలా పెద్ద మాట అనేసి తను. అంటే తాతగారిని అంటే తిన్ని చూస్తుంటే మాకు తాతగారు గుర్తొస్తున్నారని. ఎంతకంటే అదృష్టం, ఎంతకంటే కావాల్సింది ఇంకేమీ లేదు. ఎందుకంటే తాతయ్య గారిని అసలు మించి నాకు తెలిసి ఇంకెవరు ఉండలేరు. ఎందుకంటే ఆ మహామనిషి సాధించిన దాంట్లో నేను సాధించింది ఈరోజు నథింగ్ అసలు. అదంటే సముద్రంలో స్పూన్ పెట్టి తిప్పడం అంటారు చూడండి, సముద్రంలో స్పూన్ పడేస్తే ఎంత ఉంటుందో సో అలాంటి వాడిని నేను. సో బట్ నాకు ఇన్స్పిరేషన్ తాతగారేనండి. నాకు ఏ డైలాగు చెప్పినా కూడా దాన్ని నేను ఆయన ఎలా చెప్తారో, ఏ శ్రద్ధతో ఆయన చెబుతారో అది నేను ఈ జనరేషన్కి తగ్గట్టుగా చెప్తే ఎలా ఉంటుందో. సో ఎంతసేపు ఆ కంపారిజన్ మొదలవుద్దాను, ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటాను. సో అది ఒకవైపు తాతయ్య గారిని చూసి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఒకవైపు నా సొంతగా కూడా నేను చేయడం కూడా ఉంటుంది. క్రియేటివిటీ అప్డేట్ చేసుకుంటారు. శ్రీదేవి నెక్స్ట్ క్వశ్చన్ క్యారీ ఆన్. చెప్పండి, ఇప్పుడు ఎన్టీఆర్ మన స్టూడియోలో ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకేసారి ప్రత్యక్షం అయ్యేటప్పటికి? నేను సినిమా ఇంకా చూడలేదండి, కానీ చూడడానికి చాలా ఆతృతగా ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ అభిమానం అంతా చూస్తుంటే నాకు మాటల్లో చెప్పలేకపోతున్నాను. అంతా అభిమానులందరూ చాలా బాగా డాన్స్ చేశారు, చాలా డైలాగ్స్ చాలా బాగా చెప్పారని చెప్తున్నారు. ఎలాగైనా నేను ఇప్పుడు ఫస్ట్ షోకి వెళ్దాం అనుకుంటున్నాను సినిమాకి. మీరు చెప్పండి ఎట్లా? అమ్మా, నేను సగం సార్ థియేటర్ మేనేజర్ని సార్. నేను జనాలు క్రౌడ్ రాత్రి నుంచే చాలా క్రౌడ్గా చాలా హెవీ ఓపెనింగ్స్ వచ్చాయండి. టాక్ చూస్తే హెవీ చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుందండి, మీ కెరీర్లోకి వచ్చి బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నా నమ్మకం అండి, గట్టి నమ్మకం. ప్లస్ వచ్చేసి డాన్స్ అనేది చాలా బాగా చేశారంటండి, అదే టాక్ బాగా వచ్చిందండి టాక్. తర్వాత సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ అండి. ఒక టేకింగ్ అయితే ఏమి, అన్ని డైరెక్షన్ పరంగా అయితే ఒక హీరోయిజంగా మీరు యమభంగకి దీనికి చాలా డిఫరెన్స్గా కనిపిస్తున్నారండి. అంటే డిఫరెన్స్గా అంటే అండి గ్లామర్లో చాలా డిఫరెంట్గా వచ్చేసారండి, చాలా బాగుందండి. మీరు చెప్పండి, ఎన్టీఆర్ అక్కడ మన స్టూడియోలో ఉన్నారు, ఈవేళ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి. ఎన్టీఆర్ గారు స్టూడియోలో కనిపించడం, లైవ్ లో కనిపించడం, అది అంతేకాకుండా కంత్రి సినిమా, ఈ యమదొంగ సినిమాలో అన్నయ్య గ్లామర్ కి ఈ సినిమాలో అన్నయ్య గ్లామర్ కి చాలా తేడా వచ్చిందండి. చాలా ఆనందపడుతుంది. యమదొంగకి ఇప్పటికి కూడా ఫుల్ అండి. అసలు అన్నయ్య అద్భుతంగా ఉన్నారు ఇందులో, డాన్స్లు అద్భుతంగా చేశారు, ఫైట్స్ చాలా బాగున్నాయండి. ఈ సినిమా 100 days డెఫినెట్ గా ఆడుతుందండి. అంతేకాకుండా అన్నయ్య ఈ సినిమా ఇదే కాకుండా ఇంతకన్నా పవర్ఫుల్ గా ఇంకా మంచి సినిమాలు చేయాలని మా ప్రేక్షకులందరం కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారికి ఎలా వచ్చిందో తెలియదు, ఈ ఎనర్జీ అండ్ పవర్ ఆయనలోనే ఉంది. ఆయన ఏ పాత్ర చేసినా సరే పరకాయ ప్రవేశం చేసినట్టు అందులో ఇమిడిపోయి చేస్తారు. అది ఆయనకే చెల్లింది, ఆయనకే ఉంది, ఆయన జీన్లోనే వచ్చింది, ఎవరికీ లేదు. ఎనీ టైం పులి. ఇది విశాఖలోని ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయాలు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ శ్రీదేవి. ఇంత ఎనర్జీ డైనమిక్ నేచర్ ఎలా వచ్చింది అని చెప్పేసి అది భగవంతుడు ఇచ్చిందేనండి, మా తాతయ్య గారు ఇచ్చింది, మా నాన్న దగ్గర నుంచి నాకు సంక్రమించింది. ఏమో తెలియదు అండి. అంటే అదేదో అంటే నాకు ఒకటండి, నేను ఫ్రాంక్ చెప్తాను, నాకు ప్రపంచంలో అన్నిటి గురించి తెలుసండి. ఏ కార్ అన్నిటికంటే ఎక్స్పెన్సివ్, ఏ కార్ ఎంత చీపు, లేదా ఎక్కడ ఏ ఇల్లు చాలా అద్భుతంగా కడుతున్నారు, లేదా ఈ ఫలానా ధర మార్కెట్లో ఎంత, ఇవన్నీ తెలుసండి. కానీ ఏది కూడా బయటికి వెళ్ళి చేయలేను. ఫ్రాంక్గా చెప్పాలంటే బయటికి వెళ్ళి శనక్కాయలు కూడా అమ్ముకోమంటే నాకు రాదండి. నాకు ఆ విద్య తెలియదు. నాకు తెలిసిన విద్య ఒకటే, యాక్టింగ్ చేయడం, ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం. సో నేను